నమస్తే, వెల్కమ్ టు జనబేరి న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శ్రీహరికోట వేదికగా సరికొత్త చరిత్ర. అంతరిక్షంలోకి దూసుకెళ్లిన తొలి ప్రైవేట్ ఆర్బిటాల్ రాకెట్ విక్రమ్ 1 స్కైరూట్ మిషన్ ను కొనియాడిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుపై జపాన్ మాజీ మంత్రి విమర్శలకు భారత్ కౌంటర్. అవన్నీ వ్యక్తిగత అభిప్రాయాలన్న విదేశాంగ శాఖ. స్వాతంత్ర ఉద్యమంలో ఆర్ఎస్ఎస్ కు పాత్ర లేదనేది అబద్ధపు ప్రచారం. ఆర్ఎస్ఎస్ @100 పుస్తకావిష్కరణలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు. విద్యా రుణాల ప్రక్రియ మరింత ఈజీ. ప్రతిష్టాత్మక పాలసీని ప్రకటించనున్న తమిళనాడు ప్రభుత్వం. ధరణి అక్రమాలపై కాంగ్రెస్ సర్కార్ ఉక్కుపాదం. సమగ్ర విచారణకు ప్రత్యేక విచారణ బృందం ఏర్పాటు చేశామన్న మంత్రి పొంగులేటి. పారిశ్రామిక రంగానికి మోదీ సర్కార్ కొండంత అండ. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు. హామీలిచ్చారు, ఒక్కటైనా నెరవేర్చారా? కాంగ్రెస్ యూత్ డిక్లరేషన్ పై మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర ధ్వజం. తల్లికి వందనం పథకంలో భారీ కోత. కూటమి ప్రభుత్వంపై ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ తీవ్ర ఆగ్రహం. తెలంగాణ ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్ న్యూస్. నగదు రహిత వైద్య సేవల ప్రారంభం. రైల్వే కోడూరు ఘటన మరవక ముందే గుంటూరులో మహిళపై టీడీపీ నేత దాడి. అధికార పక్షంపై ప్రజా ఆగ్రహం. జపాన్ ఓపెన్ 2026 మహిళల సింగిల్స్ ఫైనల్ కు చేరిన సింధు. సెమీస్ లో గాయంతో వైదొలిగిన చైనా క్రీడాకారిణి. పసిడి ప్రియులకు షాక్. 2 రోజులు తగ్గుదలకు బ్రేక్ వేస్తూ ఒక్కసారిగా పెరిగిన బంగారం ధరలు. భారత అంతరిక్ష పరిశోధన రంగంలో సరికొత్త సువర్ణాధ్యాయం లిఖించబడింది. ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం వేదికగా భారత్ కు చెందిన మొట్టమొదటి ప్రైవేట్ ఆర్బిటర్ క్లాస్ రాకెట్ విక్రమ్ 1 ప్రయోగం అద్భుత విజయాన్ని అందుకుంది. హైదరాబాద్ కు చెందిన ప్రముఖ స్పేస్ స్టార్టప్ సర్క్యూట్ ఏరోస్పేస్ ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ఈ రాకెట్ తన తొలి ప్రయత్నంలోనే కక్షలోకి విజయవంతంగా దూసుకెళ్లి చరిత్ర సృష్టించింది. రాకెట్ కు సంబంధించిన అత్యంత కీలకమైన సాలిడ్ ప్రొపల్షన్ ఫేజ్ విజయవంతంగా పూర్తయినట్లు శాస్త్రవేత్తలు అధికారికంగా ప్రకటించారు. ఈ అద్భుత ప్రయోగంతో అంతరిక్ష వాణిజ్య మార్కెట్లో భారతదేశ కీర్తి కిరీటంలో మరో మైలురాయి చేరింది. స్కైరూట్ ఏరోస్పేస్ రూపొందించిన విక్రమ్ 1 రాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి అనుకున్న సమయానికి నింగిలోకి ఎగిరింది. అత్యంత సంక్లిష్టమైన సాలిడ్ ప్రొపల్షన్ దశను విజయవంతంగా పూర్తి చేసుకుని నిర్దేశిత భూకక్షలోకి ఉపగ్రహాలను చేర్చడంలో 100% విజయం సాధించింది. ఇప్పటి
వరకు అంతరిక్ష ప్రయోగాలంటే కేవలం ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఇస్రో మాత్రమే అన్నట్లుగా ఉండేది. కానీ ఇప్పుడు సరికొత్త స్పేస్ పాలసీల సాయంతో భారత ప్రైవేట్ రంగానికి చెందిన స్టార్టప్ సంస్థ ఈ స్థాయి మెగా సక్సెస్ సాధించడం ప్రపంచ అంతరిక్ష రంగాన్ని సైతం ఆకర్షిస్తుంది. స్కైరూట్ ఏరోస్పేస్ శాస్త్రవేత్తల ప్రతిభను, వారి పట్టుదలను ఇస్రోతో పాటు యావత్ దేశం అభినందిస్తోంది. రాబోయే రోజుల్లో గ్లోబల్ శాటిలైట్ లాంచ్ మార్కెట్ లో భారత్ నుంచి ప్రైవేట్ రాకెట్ల హవా నడవటానికి విక్రమ్ 1 విజయం బలమైన పునాది వేసింది. విక్రమ్ 1 ఘన విజయంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసల జల్లు కురిపించారు. ఈ అద్భుత ప్రయోగాన్ని అభినందిస్తూ ఆయన ఒక ప్రత్యేక సందేశాన్ని ఇచ్చారు. స్కైరూట్ ఏరోస్పేస్ చేపట్టిన ఈ చారిత్రాత్మక మిషన్ ను కేవలం ఒక రాకెట్ ప్రయోగంగా కాకుండా భారత కీర్తిని విశ్వవ్యాప్తం చేసే ఒక వందే మాతరం మిషన్ గా తాను చూస్తున్నారని ప్రధాని కొనియాడారు. सबसे पहले तो आपको बहुत बहुत बधाई। आपने 2 काम किए हैं। एक तो आसमान में नए पौधे गाड़ दिए हैं और दूसरा जमीन में भी उस रूट्स को आपने मजबूती दी है जो देश के नौजवानों को आगे आने की प्रेरणा देगी। और मुझे ये सफलता के लिए तो आनंद होना ही होना था, लेकिन आप लोगों ने जिस कमिटमेंट के साथ मेहनत की और मैं जब आपके इन्फिनिटी कैंपस के उद्घाटन के लिए आपके साथ जुड़ा था, मेरे तो मन करता था मैं पहुंचूं, लेकिन पहुंच नहीं पाया, लेकिन आपके साथ वीडियो से जुड़ा था। और आज भी मैं इस पूरे लॉन्चिंग कार्यक्रम को देख रहा था। कब से मेरा ध्यान जो गया, आपकी पूरी टीम 25-30 साल की दिखती है। ये मुझे और खुशी दे रही थी। शुरू में आपके चेहरे पर चिंता भी नजर आती थी, लेकिन फिर मैं देख रहा था कि खुशियों से माहौल भर गया। मैं आपको, आपकी पूरी टीम को इस महत्वपूर्ण निर्णय के लिए और महत्वपूर्ण सफलता के लिए मैं बहुत बहुत बधाई देता हूं। जब हम स्पेस को प्राइवेटाइज करना चाहते थे, तब मेरे सामने कई सारी आशंकाएं रखी गई थी। ये तो हो नहीं सकता, कैसे करोगे, वैसे करोगे, लेकिन मैं इसको आगे बढ़ता ही गया। अब आपके कारण मेरे उस निर्णय को ताकत मिल गई है। अब मेरी टीम भी स्वीकार करेगी, यहाँ देश के नौजवानों पर भरोसा करना चाहिए, उनको काम देना चाहिए, और वो करके दिखाते हैं। आपने काम करके दिखाया है। मैं आपकी और आपकी टीम को फिर से एक बार बहुत बहुत बधाई देता हूं। భారతదేశ ప్రతిష్టాత్మక ముంబై అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుపై జపాన్ మాజీ మంత్రి చేసిన విమర్శలను భారత విదేశాంగ శాఖ తీవ్రంగా తప్పుపట్టింది. ఆ వ్యాఖ్యలు కేవలం వారి వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమేనని, క్షేత్రస్థాయి వాస్తవాలకు వాటికి ఎటువంటి సంబంధం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి భారత్, జపాన్ దేశాల మధ్య చర్చలు అత్యంత సానుకూల వాతావరణంలో సజావుగా సాగుతున్నాయని విదేశాంగ శాఖ అధికారిక ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తేల్చి చెప్పారు. ముంబై అహ్మదాబాద్ హై స్పీడ్ రైల్ ప్రాజెక్టు పురోగతిపై జపాన్ మాజీ మంత్రి చేసిన ప్రతికూల వ్యాఖ్యలను భారత్ తీవ్రంగా పరిగణించింది. ఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఈ అంశంపై స్పందిస్తూ సదరు నేత చేసిన వ్యాఖ్యలు వాస్తవ విరుద్ధంగా ఉన్నాయన్నారు. 2 దేశాల ప్రతినిధులు నిరంతరం సంప్రదింపులు జరుపుకుంటూ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తున్నారని గుర్తు చేశారు. We have seen the post that you are referring to. It is an individual opinion and at considerable variance with facts. India-Japan discussions on Mumbai-Ahmedabad high-speed train are in fact progressing well. Japan will provide E20 train series, but only in early 2030s. The train in question is still under development. Meanwhile, construction work has rapidly progressed. First section will be opened in 2027 itself. Therefore, both sides agreed to start the operations with Indian high-speed train. The signaling equipment has been ordered accordingly and is in line with international specifications. No Japanese offer
was received in this context. The project execution is in line with the common goal of starting the high-speed train project at the earliest. భారత స్వాతంత్ర సంగ్రామంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పాత్రపై వస్తున్న విమర్శలను కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తీవ్రంగా తిప్పికొట్టారు. స్వాతంత్ర ఉద్యమంలో ఆర్ఎస్ఎస్ కు ఎలాంటి పాత్ర లేదంటూ కొందరు ఉద్దేశపూర్వకంగానే అబద్ధపు ప్రచారాలు సాగిస్తున్నారని ఆయన మండిపడ్డారు. శ్యామ్ జాజు, అనుపమ్ త్రివేది సంయుక్తంగా రచించిన ఆర్ఎస్ఎస్ @100 అనే ప్రతిష్టాత్మక పుస్తకావిష్కరణ సభలో పాల్గొన్న రక్షణ మంత్రి దేశ స్వాతంత్ర్యం కోసం ఆనాడు ప్రతి స్వయం సేవక్ ఎలా కష్టపడ్డారో వివరించారు. लंबे समय तक ये बार बार ये झूठ दोहराया गया कि इस संस्था का स्वतंत्रता आंदोलन में कोई योगदान नहीं है. बार बार ये बात कही जाती रही है संघ के बारे में. जो लोग ऐसा सोचते हैं उन्हें इस पुस्तक का 4th चैप्टर, चौथा चैप्टर निश्चित रूप से पढ़ना चाहिए. उन्हें हकीकत क्या है इसका पता लग जाएगा. उन्हें पता लग जाएगा कि स्वयंसेवकों ने स्वतंत्रता आंदोलन में बढ़ चढ़ कर भाग लिया था. डॉक्टर हेडगेवार जी भी स्वतंत्रता संग्राम के दौरान जेल गए थे. क्विट इंडिया मूवमेंट के दौरान स्वयंसेवकों ने क्रांतिकारियों को अपने घरों में पनाह भी दिया था. महाराष्ट्र के चिमूर और आष्टी में स्वयंसेवकों ने अंग्रेजी शासन के विरुद्ध संघर्ष भी किया था. साथियों, संघ के बारे में बरसों तक बहुत से मिथक गढ़े गए और बार बार दोहराए गए. ऐसा नैरेटिव बनाने की कोशिश की गई कि आरएसएस हिंदू राष्ट्र बनाने का समर्थन करता है. लेकिन ऐसी बात करने वाले लोग ये जानते ही नहीं हैं कि संघ के लिए हिंदू शब्द का अर्थ आखिर है क्या. संघ की दृष्टि में हिंदुत्व या हिंदुइज्म कोई संकीर्ण या धार्मिक पहचान नहीं है, बल्कि यह सोच स्वामी विवेकानंद जी के विचारों से प्रेरित है. स्वामी विवेकानंद जी हिंदुइज्म को एक ऐसी सांस्कृतिक चेतना मानते थे जो इस भूमि की साझा विरासत है और जो हमारे आध्यात्मिक मूल्यों और एकात्म दृष्टि का यह प्रतीक है. 1972 में एक इंटरव्यू के दौरान परम पूज्य गुरुजी ने यह स्पष्ट कहा था कि जब बात देश की आती है तो वे हिंदू और मुसलमान में कोई भेद नहीं करते थे. गुरुजी कहते थे कि संघ का विचार सहिष्णुतावाद से भी आगे बढ़कर सम्मानवाद का है. ఉన్నత చదువులు చదవాలనుకునే విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం అండగా నిలిచేందుకు ఒక కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోనే విద్యారంగంలో అగ్రగామిగా ఉన్న తమిళనాడులో విద్యార్థులకు విద్యా రుణాలు మరింత సులభంగా, వేగంగా అందేలా సరికొత్త విధానాన్ని తీసుకురాబోతున్నట్లు ఆ రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి విశ్వనాథన్ ప్రకటించారు. లోన్ల కోసం విద్యార్థులు బ్యాంకుల చుట్టూ తిరిగే అవస్థలు లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి ఆర్థిక సాయం అందడమే లక్ష్యంగా ఈ సరికొత్త పాలసీని రూపొందిస్తున్నట్లు స్పష్టం చేశారు. மாண்புமிகு தமிழக முதலமைச்சர் அவர்கள் கடந்த ஆண்டு 1,02,000 மாணவர்களுக்கு கிடைத்த கல்விக் கடன் 26-27 கல்வி ஆண்டில் 1,50,000 மாணவர்களுக்கு கல்விக் கடன் கிடைக்க வேண்டும் என்கிற ஒரு முடிவை எட்டியிருக்கிறார்கள். கடந்த ஆண்டு 2,600 கோடி சொச்சம் மாணவர்களுக்கு கடனாக கிடைத்தது. இந்த ஆண்டு டார்கெட் தமிழக அரசினோட 3,000 கோடியாக இலக்கு நிர்ணயிக்கப்பட்டிருக்கிறது. இது ஒரு பக்கம். அடுத்து சரியாக சொல்ல வேண்டும் என்று சொன்னால் கடந்த காலங்களில் 4 லட்சம் வரை மாணவர்களுக்கே கடன் வழங்கப்படும். 4.5 லட்சம் வரை 7 லட்சம் போகும்பொழுது பேரண்ட்ஸ், தாயோ தந்தையோ கையெழுத்து போட்டாலே கொடுத்துருவாங்க. இப்போ அதன் பிறகு அது நிறுத்தப்பட்டு இருக்கிறது. மாணவர்களுக்கு கல்வி கடன் தாராளமாக கிடைப்பது என்பது நிறுத்தப்பட்டு இருக்கிறது. வங்கி மேலாளர்கள் மிகச் சரியான நடைமுறையை பின்பற்றுகிறார்களா என்பதை நாங்கள் கூர்ந்து கவனித்துக் கொண்டிருக்கிறோம். அதனால் தமிழக அரசு மாண்புமிகு முதலமைச்சர் திரு சி ஜோசப் விஜய் சார் அவர்கள் ஒரு விரிவான திட்டத்தை தயாரித்திருக்கிறார். அந்த விரிவான திட்டத்தின் அடிப்படையில் 7.5 லட்சம் வரை மாணவர்களுக்கு பிணையில்லா கடன் வழங்கப்பட்டு வந்ததை நீட்டிக்கப்படும். அநேகமாக அந்த ஃபிகர் எவ்வளவு ரூபாய் வரை பிணையில்லா கடன் வழங்கப்படும் என்பதை மாண்புமிகு முதலமைச்சர் அவர்கள் விரைவில் அறிவிப்பார்கள் என்கிற ஒரு செய்தியை நான் தெரிவித்துக் கொள்கிறேன். சார், அரியர்ஸ் எல்லாம் கண்டிப்பா கொடுக்கப்படும். சிஐஎஸ்
அதையும் கவனிப்பு எடுத்துக்கப்படும். கெஸ்ட் లెక్చర్స్ అதையும் గమనింపులు எடுத்துக்கப்படும். తెలంగాణ వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన ధరణి పోర్టల్ భూ రికార్డుల వివాదంపై రాష్ట్ర ప్రభుత్వం అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వ హయాంలో ధరణి పోర్టల్ వేదికగా జరిగిన అక్రమాలు, నిబంధనల ఉల్లంఘనలు మరియు అవకతవకలపై సమగ్రంగా విచారణ జరిపేందుకు ఒక ప్రత్యేక విచారణ బృందాన్ని ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారికంగా ప్రకటించారు. లూప్ హోల్స్ ఆధారంగా అర్హులైన రైతుల భూములను ఇతరుల ఖాతాల్లోకి ఎలా మార్చారో, దీని వెనుక ఉన్న పెద్దలు ఎవరు అనే కోణంలో ఈ బృందం లోతుగా దర్యాప్తు చేయబోతోందని మంత్రి స్పష్టం చేశారు. ధరణి ఏర్పడి ఆ పోర్టల్కి సంబంధించిన టెండర్ దగ్గర నుంచి ఎప్పటి భూభారత వరకు పూర్తి విచారణ చేయటం కోసం స్పెషల్ ఎంక్వైరీ టీం SETని స్పెషల్ ఎంక్వైరీ టీం SETని ఏర్పాటు చేయాలని రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలపడం జరిగింది. దీని ప్రధాన ఉద్దేశం ధరణి ఏర్పడిన దగ్గర నుంచి 2020 అక్టోబర్ 29 నుంచి ఇప్పటి భూభారత వరకు ధరణి పోర్టల్కి టెండర్ దగ్గర నుంచి లగాయించి ఏవైతే ప్రతిపక్ష పార్టీలు చెబుతున్నాయో ప్రొబిటెడ్ లిస్టులో లక్షలాది ఎకరాలు ప్రొబిటెడ్ చేసి ఆ ప్రొవిషన్ చేసిన వాటిని వారికి నచ్చిన వారికి రిలీజ్ చేస్తున్నారనే ఆరోపణలతో సహా ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా ఏమేమి ఈ ధరణి పోర్టల్లో జరిగాయి, ధరణి పోర్టల్ని NICకి హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత ఏం జరిగాయి, దీని బ్యాక్ ఎండ్ లో ఎవరెవరున్నారు, ఎక్కడెక్కడ ఏమేమి జరిగింది అనేది పూర్తి విచారణ కోసం SETని స్పెషల్ ఎంక్వైరీ టీంని ఏర్పాటు చేయటం జరిగింది. భారత పారిశ్రామిక రంగాన్ని బలోపేతం చేయడం మరియు సరికొత్త మార్కెట్ అవకాశాలను అందిపుచ్చుకోవడంపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అత్యంత కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పరిశ్రమలకు స్పష్టమైన పాలసీలను, పన్నుల విధానంలో భరోసాను కల్పిస్తోందని ఆమె స్పష్టం చేశారు. గతంలో వ్యాపారాలను నియంత్రించేలా ఉన్న ప్రభుత్వ పాత్రను నేడు వ్యాపారాల వృద్ధికి తోడ్పడేలా మార్చామని తెలిపారు. సరికొత్త సాంకేతిక రంగాలు, ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ఉన్న అపారమైన మార్కెట్ సామర్థ్యాన్ని వ్యాపారవేత్తలు, యువత తక్షణమే పెట్టుబడిగా మార్చుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. I would like to say something which I'm sure will not receive claps, but that doesn't worry me. But I think it's my duty to say it. And at least Chandrajit will agree with me, if not others. This generation must overcome hesitation, must overcome that little hesitation to take risk. And I say this because you're far more well endowed, well equipped. The world is a lot more transparent and open. You can access information and so you can access resources as well. India, at least 30 years ago, was not similarly placed. You had to go seek information. You had to meet people. You had to go places. You had to contact people. And that was not direct. You didn't even know that they existed. You had to find ways to say, oh, there is this person who will be the ultimate word on my business. And then made your links and went about meeting, went about talking, went about identifying opportunities. Today, it's all available on your phone. India is the place to do business. And India is the place giving you a steady government, steady policy, certainty in taxation, and above all, an approachable government which responds to you. So what else? I was recently in France. The entrepreneurs there met me and said they would want to link with India's MSMEs.
The ambassador, Indian ambassador in France, told me that, ma'am, we'll have to devise a way in which our entrepreneurs and French entrepreneurs can work together. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెలలు గడుస్తున్నా నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులను ఆకట్టుకునేందుకు ప్రకటించిన యూత్ డిక్లరేషన్ ఒక పెద్ద మోసమని ఆయన అభివర్ణించారు. పాత కేటుగాళ్లు, కొత్త డూప్లికేట్ గాళ్లు అంతా కలిసి తెలంగాణ యువతపై నకిలీ ప్రేమను కురిపిస్తూ విసిరిన వల పేరే ఈ యూత్ డిక్లరేషన్ అంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే యంగ్ జనరేషన్ got cheated by a old jackal. Young generation got cheated by a old jackal. ఒక జిత్తుల మారి ముసలి నక్క కాంగ్రెస్ యువజనాన్ని తెలివిగా చిత్తు చేసింది. ఒకనాడు మా జగిత్యాల అలిశెట్టి ప్రభాకర్ అనే ఒక మహాకవి, ఆయన అన్న ఒక మాట గుర్తొస్తున్నది వాళ్ళ ఉపన్యాసాలు వింటుంటే. ఆయన అన్నాడు, అలిశెట్టి ప్రభాకర్ గారు, ఒక నక్క ప్రమాణ స్వీకారం చేసిందట ఇంకెవ్వరిని మోసగించనని. ఒక పులి పశ్చాత్తాపం ప్రకటించిందట, తోటి జంతువులను నేను ఇంకా చంపనని. ఇవాళ వీళ్ళ మాటలు వింటుంటే 60 ఏళ్లు నెత్తురు రుచి మరిగిన కాంగ్రెస్ ఏ రకంగా మోసం చేసిందో ఒక్కసారి గుర్తు చేసుకోమని చెప్పి నేను కోరుతా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ పుట్టు పూర్వోత్తరాలు మీకు తెలుసు. అన్ని తెలిసి కూడా చైతన్యవంతమైన మనం వాళ్ళ మోసపు వలలో పడ్డాం. కానీ ఈరోజు ఏం జరిగింది? కాంగ్రెస్ వాళ్ళకు అధికార పీఠం వచ్చింది, నిరుద్యోగులకు మాత్రం బలిపీఠం ఎక్కే పరిస్థితి వచ్చింది. 31 నెలలు అయిపోయింది, 32వ నెల నడుస్తూ ఉంది. సడి లేదు, చప్పుడు లేదు. కళ్ళబొల్లి మాటలు నమ్మి గ్రామాల్లో తిరిగి మీ నాయనమ్మ కాళ్ళు, మీ తాత కాళ్ళు, మీ అమ్మమ్మ కాళ్ళు, మీ మామల కాళ్ళు, అత్తల కాళ్ళు, కోడల కాళ్ళు, అందరి కాళ్ళు మొక్కి కేసీఆర్కు ఓటేయకండి, కాంగ్రెస్ను గెలిపించండి అని ప్రచారం చేసిన నిరుద్యోగులు ఇవాళ బాధపడతా ఉన్నారు. ఇప్పుడే ఆ తమ్ముళ్ళు మాట్లాడింది మీరు విన్నారు. మాట తప్పిన ఈ జూటాగాళ్లను, మాట తప్పి ఇవాళ మిమ్మల్ని వంచిన ఈ దుర్మార్గులను, మిమ్మల్ని రెచ్చగొట్టి ఓట్లేయించుకొని అధికారం చేపట్టి నమ్మించి నట్టేట ముంచిన కాంగ్రెస్ ను ఏం చేయాలో మీరే ఆలోచించండి. ముఖ్యమంత్రి మాటల్లో చెప్పాలంటే, రేవంత్ రెడ్డి మాటల్లో చెప్పాలంటే, బెల్ట్ ట్రీట్మెంట్ ఇద్దామా, లాగులో తొండలిడుద్దామా, గుడ్లు వీకి గోటీలాడదామా, ఏం చేద్దామో ఆలోచించండి. ఎందుకంటే ఒకటి మాత్రం పక్కా, ఒక్క మెసేజ్ పోవాలి పార్టీలకు, రాజకీయ పార్టీలకు, రాజకీయ నాయకులకు. యువతరంతో పెట్టుకుంటే కొన్ని తరాల పాటు పుట్టగతులు లేకుండా పోతారు అన్న సందేశం మాత్రం పోవాలి. అందుకే యూత్ డిక్లరేషన్ పేరుతో చీట్ చేసిన ప్రియాంక గాంధీకి, కాంగ్రెస్ పార్టీకి, రాహుల్ గాంధీకి, రేవంత్ రెడ్డికి మీరు డెత్ డిక్లరేషన్ రాయాలని చెప్పి నేను హృదయపూర్వకంగా మిమ్మల్ని కోరుతా ఉన్నా. వాళ్ళ చావు దెబ్బ కొడితేనే, వాళ్ళకు డెత్ డిక్లరేషన్ రాస్తేనే వాళ్ళకు సోయొస్తుంది, బుద్ధి వస్తుంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన సూపర్ 6 హామీల్లోని తల్లికి వందనం పథకంపై వైఎస్ఆర్సీపీ శ్రేణులు విమర్శల పదును పెంచాయి. తల్లికి వందనం పథకం అమలులో కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధుల కోత విధిస్తోందని శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. పథకం ప్రారంభించాల్సిన మొదటి ఏడాది విద్యార్థులకు మొండి చేయి చూపించిన సర్కార్ ఈ ఏడాది ఇస్తున్న నిధుల్లోనూ భారీగా కోత పెట్టిందని అంకెలతో సహా బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. ఎగ్గొట్టారు అని అండర్లైన్. ఇది ఇవ్వలేదు కాదు, ఎగ్గొట్టారని ఇవ్వకూడదనే ఇవ్వలేదు. ఎందుకంటే మీకు కైండ్ లేదు, చేయాలని తపన లేదు, ఎంతసేపు రాజకీయ ఆలోచన, రాజకీయ రద్దు ఉంది కాబట్టి ఆ కార్యక్రమాన్ని ఫస్ట్ ఇయర్ చేయలేదు, సెకండ్ ఇయర్ చేస్తారు. ఓకే, సెకండ్ ఇయర్ చేసినప్పుడు ఎంతమంది యూడిఎస్ ద్వారా మీరున్న లెక్కల ప్రకారము రాష్ట్రంలో ప్రీపేమెంట్ కలుపుకుంటే 80 లక్షలు, పోనీ అది తీసేస్తే 80 లక్షలు. మీరు ఇస్తారన్న 15,000 రూపాయలతో లెక్క పెట్టుకుంటే సుమారు 13,000 కోట్లు కావాలి. 2,000 రూపాయలు తగ్గించారు. దేనికి? స్కూల్ తాలూకా మెయింటెనెన్స్కి, వాటికి. గత ప్రభుత్వం కూడా తగ్గించాం, 15 చెప్పి 13 ఇచ్చాం. వాస్తవం అది చెప్పాము మేము. స్కూల్ తాలూకా ఇంపార్టెన్స్ కోసం స్కూళ్ళు చాలా నీట్గా తయారు చేయడం ఆలోచనతోనే ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం అని చెప్పాం.
మీరేం చెప్పారు అప్పుడు? ఈ 2,000 రూపాయలు కలిపి మేము ఇస్తాము, అవి ప్రభుత్వం చూసుకున్నది ఆ విషయాన్ని, అవి కాదు అని చెప్పారు మీరు. మళ్ళీ గుర్తు చేస్తున్నాను నేను. ఆ రోజు చెప్పిన మాట ఏంటి? ఆ 2,000 రూపాయలు ప్రభుత్వం చూసుకుంటుంది, అన్ని 15,000 రూపాయలు ఇవ్వాలి కదా అన్నారు. కానీ ఇవ్వలే. పోనీ 13,000 మీరు చెప్పారు. పోనీ అవి లెక్కలు చూసుకున్నా 13,000కి ఎంత కావాలి? మీరు ఇచ్చిన బడ్జెట్ ఎంత? జీవో ఎంత ఇచ్చారు? 10,000 అండ్ యాడ్ సంథింగ్ ఇది జీవో ఇచ్చారు. ఓకే ఇచ్చారు. కానీ మీరు బడ్జెట్లో ఎంత చూపెట్టారు? మీరు బడ్జెట్ ప్రెజెంటేషన్ చేసినప్పుడు కౌన్సిల్లోను అలాగే అసెంబ్లీలోను 9,648 కోట్లు చూపెట్టారు. దాంట్లో మళ్ళీ దాన్ని ఏం చేశారు? మళ్ళీ బడ్జెట్ రివైజ్ దీనికి వేసినప్పటికీ అది 8,456 కోట్లు, 8,456 కోట్లకి రివైజ్ పెట్టారు. యాక్చువల్గా రిలీజ్ చేసినంత దేవుడికి ఎరుక. యాక్చువల్గా రిలీజ్ చేసింది దేవుడికి ఎరుక. ఇప్పుడు వచ్చి కూడా ఎవరికి తెలియదు. రేపు మళ్ళీ అసెంబ్లీ అయితే ఈ గత సంవత్సరంలో మీరు రిలీజ్ ఎంత వాస్తవాలు ఎంత బయటకు వస్తే అప్పుడు ఆ విషయాన్ని కూడా మాట్లాడదాం. ప్రజలు చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నేను చెప్పిందంటే ఏ ఒక్కటి తప్పున్నా నేను సర్దిద్దుకుంటాను. వాస్తవాలు చెప్తున్నాం మీకు. ఈ ప్రభుత్వం ఎంత మాయ చేస్తుందో, మోసం చేస్తుందో, ప్రజల్ని ఏ విధంగా పగనాలు పెడుతుందో చెప్పడానికి ఈ ప్రెస్ మీట్. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న నగదు రహిత వైద్య సేవల పథకాన్ని ప్రారంభించింది. దీనిని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎన్ఈహెచ్ఎస్ పోర్టల్, డిజిటల్ హెల్త్ కార్డులు, ఏహెచ్సిటీ ట్రస్ట్ డీడ్ ను మంత్రులు ఆవిష్కరించారు. ఈ పథకం ద్వారా మొత్తం 17.88 లక్షల మందికి ఆరోగ్య భద్రత లభించనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 886 ప్రైవేట్, 114 ప్రభుత్వ ఆసుపత్రుల్లో లబ్ధిదారులకి నగదు రహిత చికిత్స పొందే అవకాశం కల్పించారు. అపోలో, యశోద, కిమ్స్ మెడికవర్ కేర్, కామినేని, కాంటినెంటల్, స్టార్, బసవతారకం వంటి కార్పొరేట్ ఆసుపత్రుల్లోనూ సేవలు పొందొచ్చు. మొత్తం 1,816 వైద్య శస్త్రచికిత్స ప్యాకేజీలను ఈ పథకం ద్వారా అమలు చేయనున్నారు. ప్రీ ఆథరైజేషన్ నుంచి క్లెయిమ్ సెటిల్మెంట్ వరకు ప్రక్రియ మొత్తం పూర్తిగా డిజిటల్ విధానంలో కొనసాగనుంది. ఉద్యోగులు, పెన్షనర్ల భాగస్వామ్యంలో ఏహెచ్సిటీ ట్రస్ట్ ద్వారా దీన్ని అమలు చేయనున్నారు. ఉద్యోగుల కంట్రిబ్యూషన్ కు సమానంగా ప్రభుత్వం కూడా వాటా ఇవ్వనుంది. ఆంధ్రప్రదేశ్ లో మహిళల భద్రత ప్రశ్నార్థకంగా మారుతోందా? నడి రోడ్డుపై మహిళలను వివరస్త్రలుగా చేసి అవమానిస్తున్నా పట్టించుకునే నాదుడే కరువయ్యాడా అంటే అవుననే సమాధానం వస్తుంది. గుంటూరులో జరిగిన అత్యంత అమానుష ఉదాంతాన్ని చూస్తుంటే సినిమాల్లోనూ పురాణ గాథల్లోనూ మాత్రమే విన్న ద్రౌపది వస్త్రాభరణం లాంటి ఘోరాలు నేడు గుంటూరు నగర నడి వీధుల్లో ప్రత్యక్షంగా చేస్తున్నటువంటి చోటు చేసుకోవడం యావత్ తెలుగు సమాజాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. ఓ మహిళను నడి రోడ్డుపై వివస్త్రంను చేసి కాళ్లతో తంతు నోటుకొచ్చినట్లు తిడుతూ దాడికి తెగబడిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ అనాగరిక దాడికి పాల్పడిన వ్యక్తి అధికార పక్షానికి చెందిన టీడీపీ నాయకుడు మల్లెల వెంకటరమణమూర్తి మరియు ఆయన అనుచరులుగా సమాచారం అందుతోంది. బాధితురాలిని నడి వీధిలోకి ఈడ్చుకొని వచ్చి ఆమె వస్త్రాలను తొలగించి అత్యంత అవమానకరంగా ప్రవర్తించారని స్థానికులు ఆరోపిస్తున్నారు. చుట్టుపక్కల వారు ఉన్నా కూడా అధికార పార్టీ అండ చూసుకుని దుండగులు బరి తెగించినట్లు తెలుస్తోంది. మొన్నటికి మొన్న రైల్వే కోడూరులో జనసేన నాయకుడు ఒకరు నడి రోడ్డుపై ఓ మహిళను చంపాలని చూసిన ఘటన వెలుగు చూసింది. ఆ ఘటనపై ప్రభుత్వం సరైన రీతిలో స్పందించకపోవడం, కఠిన చర్యలు తీసుకోకపోవడం వల్లే ఇవాళ గుంటూరులో అధికార పార్టీ నేతలు మహిళలపై స్థాయిలో రెచ్చిపోతున్నారని ఏపీ ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిందితులు ఎంతటి వారైనా సరే తక్షణమే అరెస్ట్ చేసి మహిళా రక్షణకు కట్టుబడి ఉన్నామని ప్రభుత్వం నిరూపించుకోవాలని బాధితులు మరియు ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. భారత స్టార్ షట్లర్ తెలుగు తేజం పివి సింధు అద్భుతమైన ఫామ్ ను కొనసాగిస్తూ జపాన్ ఓపెన్ 2026 టోర్నమెంట్ లో ఫైనల్ కు దూసుకెళ్లింది. ఇవాళ జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్ మ్యాచ్ లో చైనాకు చెందిన ప్రపంచ 4వ ర్యాంకర్ మాజీ ఒలింపిక్ ఛాంపియన్ చెన్ యుక్ఫెయ్ గాయం కారణంగా మధ్యలోనే వైదొలగడంతో సింధు విజయం సాధించింది. ఈ విజయంతో సింధు ఈ సీజన్ లో తొలిసారి ఒక టోర్నమెంట్ లో ఫైనల్ కు చేరినట్లయింది. మ్యాచ్ ప్రారంభం నుంచే సింధు పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. తన దూకుడైన ఆట తీరు, వేగవంతమైన కదలికలతో ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేసింది. తొలి గేమ్ లో ఒక దశలో 4 పాయింట్ల ఆధిక్యాన్ని సంపాదించింది. అయితే చెన్
యుఫే బలంగా పుంజుకునే స్కోరును 19-19తో సమం చేసింది. కీలకమైన ఈ సమయంలో సింధు ఒత్తిడిని జయించి నిలకడగా ఆడి తొలి గేమ్ ను 21-19 తేడాతో కైవసం చేసుకుంది. రెండో గేమ్ లోనూ సింధు అదే జోరు కొనసాగించింది. ఆరంభం నుంచే ర్యాలీలను శాసిస్తూ వేగంగా పాయింట్లు సాధించింది. అనతి కాలంలోనే 15-10 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఇక మ్యాచ్ పూర్తిగా సింధు చేతుల్లోకి వెళ్తున్న సమయంలో తొడ కండరాల గాయంతో బాధపడుతున్న చెన్ యుఫే ఆటను కొనసాగించలేక రిటైర్డ్ హార్ట్ గా వైదొలిగింది. దీంతో సింధు ఫైనల్ కు చేరినట్లు అంపైర్లు ప్రకటించారు. గత 2 రోజులుగా స్వల్పంగా తగ్గుతూ వచ్చి పసిడి ప్రియులకు కాస్త ఊరటనిచ్చిన బంగారం ధరలు ఈ రోజు శనివారం ఒక్కసారిగా మళ్లీ ఊపందుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో పసిడి ధరలు భారీగా పెరిగాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ పై ఏకంగా 760 రూపాయలు పెరగగా 22 క్యారెట్ల ఆర్నమెంటల్ గోల్డ్ పై 700 రూపాయలు, అలాగే 18 క్యారెట్ల బంగారంపై 570 రూపాయల మేర ధరలు పెరిగాయి. ప్రముఖ ఫైనాన్షియల్ వెబ్సైట్ గుడ్ రిటర్న్స్ అందించిన తాజా వివరాల ప్రకారం ఈ రోజు ఉదయం 10 గంటల ప్రాంతంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో సరికొత్త ధరలు ఈ విధంగా ట్రేడ్ అవుతున్నాయి. అత్యంత ప్యూర్ గోల్డ్ అయిన 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఏకంగా 1,43,290 రూపాయల వద్ద కొనసాగుతుంది. ఇక సాధారణంగా నగల తయారీకి ఉపయోగించే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,31,350 రూపాయల వద్దకు చేరింది. అటు 18 క్యారెట్ల బంగారం ధర కూడా 1,00,000 మార్కును దాటి 1,07,470 రూపాయల వద్ద ట్రేడ్ అవుతుంది. గత 2 రోజుల నుంచి మార్కెట్ కాస్త అనుకూలంగా ఉండటంతో ఈ వీకెండ్ లో ఆభరణాలు కొనుగోలు చేద్దామనుకున్న వినియోగదారులకు నేడు పెరిగిన ఈ ధరలు షాకింగ్ చేదు వార్తగా మారాయి. అంతర్జాతీయంగా మారుతున్న ఆర్థిక సమీకరణాలు, ఈక్విటీ మార్కెట్లలో హెచ్చుతగ్గుల వల్లే బంగారం ధరల్లో ఈ తరహా ఆకస్మిక మార్పులు చోటు చేసుకుంటున్నాయని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. శ్రీహరికోట వేదికగా సరికొత్త చరిత్ర. అంతరిక్షంలోకి దూసుకెళ్లిన తొలి ప్రైవేట్ ఆర్బిటాల్ రాకెట్ విక్రమ్ 1 స్కైరూట్ మిషన్ ను కొనియాడిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుపై జపాన్ మాజీ మంత్రి విమర్శలకు భారత్ కౌంటర్. అవన్నీ వ్యక్తిగత అభిప్రాయాలన్న విదేశాంగ శాఖ. స్వాతంత్ర ఉద్యమంలో ఆర్ఎస్ఎస్ కు పాత్ర లేదనేది అబద్ధపు ప్రచారం. ఆర్ఎస్ఎస్ @100 పుస్తకావిష్కరణలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు. విద్యా రుణాల ప్రక్రియ మరింత ఈజీ. ప్రతిష్టాత్మక పాలసీని ప్రకటించనున్న తమిళనాడు ప్రభుత్వం. ధరణి అక్రమాలపై కాంగ్రెస్ సర్కార్ ఉక్కుపాదం. సమగ్ర విచారణకు ప్రత్యేక విచారణ బృందం ఏర్పాటు చేశామన్న మంత్రి పొంగులేటి. పారిశ్రామిక రంగానికి మోదీ సర్కార్ కొండంత అండ. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు. హామీలిచ్చారు, ఒక్కటైనా నెరవేర్చారా? కాంగ్రెస్ యూత్ డిక్లరేషన్ పై మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర ధ్వజం. తల్లికి వందనం పథకంలో భారీ కోత. కూటమి ప్రభుత్వంపై ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ తీవ్ర ఆగ్రహం. తెలంగాణ ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్ న్యూస్. నగదు రహిత వైద్య సేవల ప్రారంభం. రైల్వే కోడూరు ఘటన మరవక ముందే గుంటూరులో మహిళపై టీడీపీ నేత దాడి. అధికార పక్షంపై ప్రజా ఆగ్రహం.
జపాన్ ఓపెన్ 2026 మహిళల సింగిల్స్ ఫైనల్ కు చేరిన సింధు సెమీస్ లో గాయంతో వైదొలిగిన చైనా క్రీడాకారిణి. పసిడి ప్రియులకు షాక్. 2 రోజులు తగ్గుదలకు బ్రేక్ వేస్తూ ఒక్కసారిగా పెరిగిన బంగారం ధరలు. దృష్టి బులెటిన్ మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.